హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో మార్కెట్ చూస్తే మాత్రం మార్నింగ్ బోత్ ఇండిసెస్ లాభాలు ఓపెన్ అని చెప్పుకోవాలి. నిఫ్టీ చూస్తే 24,641 దగ్గర ఒక 16 పాయింట్స్ గ్యాప్ అప్ తో ఓపెన్ అవడం మనం గమనించాం. అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 57,815 దగ్గర అరౌండ్ ఒక 75 పాయింట్స్ గ్యాప్ అప్ తో ఓపెన్ అవడం మనం గమనించాం. సో మనకి లాస్ట్ నైట్ చూస్తే మాత్రం ఏషియన్ మార్కెట్స్ ఒక సెల్ ఆఫ్ కనిపించింది. లైక్ జపాన్ ఇండెక్స్ కానీ చూసుకుంటే మాత్రం కొరియన్ ఇండెక్స్ అరౌండ్ 3.5% to 4% వరకు పడింది అని చెప్పుకోవాలి. అలాగే జపాన్ ఇండెక్స్ చూస్తే 1.5% to 2% వరకు డ్రాగ్ అని చెప్పుకోవాలి. సో బ్రెంట్ క్రూడ్ చూసుకుంటే మాత్రం 80 బిలో వచ్చేసింది, $80 బిలో. సో ప్రస్తుతానికి మాత్రం బాండ్ ఈల్డ్ కూడా చూసుకుంటే మాత్రం 4.61 దగ్గర కూల్ ఆఫ్ అని చెప్పుకోవాలి. సో బాండ్ ఈల్డ్ కూల్ ఆఫ్ అవ్వడం, అలాగే డాలర్ ఇండెక్స్ వీక్ అవ్వడం, దీంతో గోల్డ్ సిల్వర్ రేట్స్ కూడా 4% ఇంక్రీజ్ అని చెప్పుకోవాలి యుఎస్ లో అండ్ ఏషియన్ మార్కెట్స్ లో. మన మార్కెట్స్ చూస్తే మాత్రం హ్యాజ్ ఆఫ్ నౌ బై అండ్ డిప్ స్ట్రాటజీలో కనిపిస్తా ఉంది. సో ఈ రోజు వంటి చేతితో లీడింగ్ చేసింది అంటే రిలయన్స్ అని చెప్పుకోవాలి. సో రిలయన్స్ వెయిటేజ్ చూసుకుంటే మాత్రం ఇండెక్స్ కి నిఫ్టీకి అరౌండ్ 8.8% వరకు వెయిటేజ్ ఉంది. అంటే 42% 49 స్టాక్స్ ఉంటే ఈ ఒక్క స్టాక్ కి మాత్రం 9% వెయిటేజ్ ఉందని చెప్పుకోవాలి. సో దాంతో ఈ రోజు నిఫ్టీని వంటి చేతితో మార్కెట్స్ ని కాపాడిందని చెప్పుకోవాలి, డ్రాగ్ అవ్వకుండా డౌన్ సైడ్ లో. అలాగే నిఫ్టీ కూడా 24,600 మార్క్ ని కూడా నిలబెట్టుకుంటూ దాని ఎబోనే క్లోజ్ మనం గమనిస్తా ఉన్నాం. రిజల్ట్స్ రియాక్షన్ చూసుకుంటే మాత్రం న్యూల్యాండ్ అరౌండ్ 8%, నవీన్ ఫ్లోరిన్ 9%, ఇవి రెండు రికార్డ్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతా ఉన్నాయని చెప్పుకోవాలి. అండ్ బయోకాన్ ఒక మంచి కామెంటరీ రావడంతో అరౌండ్ 441 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ 4% ర్యాలీ చూసాం. బట్ క్లోజింగ్ టైం కి హై నుంచి ఒక 6% డ్రాగ్ అని చెప్పుకోవాలి. ఇన్ కేసు ఇది పోస్ట్ మార్కెట్ తర్వాత రిజల్ట్స్ వస్తాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మార్కెట్స్ రేపు ఓపెన్ అయ్యే ఆస్కారం బయోకాన్ ఉంది. అలాగే నెగిటివ్ రియాక్షన్స్ చూసుకుంటే ఐనాక్ ఎక్స్చేంజ్, షీలా ఫార్మ్ ఇవన్నీ 7% డ్రాగ్ అని చెప్పుకోవాలి. నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం నిఫ్టీ ఒక బులిష్ క్యాండిల్ ఫార్మేషన్ వచ్చిన ఓపెన్ హై చూసుకుంటే మాత్రం ఈ రోజు హై చూస్తే 24,677 అండ్ లో చూసుకుంటే 24,604. అంటే ఒక 73 పాయింట్స్ అబ్రేషన్స్ లోనే త్రూ ఆఫ్ ది డే అనేది నిఫ్టీ ట్రేడ్ అవడం మనం గమనిస్తున్నాం. సో ఇది చాలా 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 థిన్లీ ట్రేడ్ అనుకోవాలి. అది వొలటాలిటీ కూడా జరిగిందని చెప్పుకోవాలి. సో మనకి సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయంటే, సో మనకు లాస్ట్ టైం ఏదైతే 24,530 బ్రేక్అవుట్ ఇచ్చిందో అది స్ట్రాంగ్ సపోర్ట్ గా ఉంటుంది. సో గతంలో 24,530 ని అధిగమించడానికి మార్కెట్స్ చాలా కష్టపడని చెప్పుకోవాలి. బుల్స్ చాలా టైడప్ అయిపోయారు ఆ టైంలో వచ్చినప్పుడు. ఇప్పుడు ఒక ఫాల్స్ బ్రేక్అవుటా కాదా అన్నది 24,530 ఎబో రేపటి వీక్లీ క్లోజింగ్ అవుతే మాత్రం డెఫినెట్ గా బుల్స్ చార్ట్ తీసుకునే ఆస్కారం నెక్స్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్స్ కనిపిస్తా ఉంటుంది. సో మనకి సపోర్ట్ చూసుకుంటే మాత్రం 24,530 కనిపిస్తుంది. అది బ్రేక్ డౌన్ అవుతే మాత్రం 200 DMA బార్ వాల్యూ ఏదైతే ఉందో 24,300. సో అదొక స్ట్రాంగ్ ఉంటుంది. ఇదివరకు 23,800 అండ్ 24,000 అనేది రెసిస్టెన్స్ గా ఉండేది. అది కాస్త ఇప్పుడు మనకి షిఫ్ట్ అయింది హైయర్ సైడ్ 24,530 అండ్ 24,300 లెవెల్స్ కి మనకి షిఫ్ట్ అయింది చెప్పుకోవాలి. అలాగే రెసిస్టెన్స్ పాయింట్ చూస్తే మాత్రం ఏదైతే మనకి మండే రోజు హై వచ్చిందో 24,774 దాన్ని అధిగమిస్తేనే బుల్స్ అనేది 25,000 మార్క్ వెళ్లే ఆస్కారం కనిపిస్తుంది. అదర్వైజ్ మనకి హ్యాజ్ ఆఫ్ నౌ ఈ సైడ్ వేజ్ రేంజ్ లోనే ఉండే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది మార్కెట్స్ కి. 200 DMA డౌన్ సైడ్ అండ్ హైయర్ సైడ్ మండే వచ్చిన హై ఏదైతే ఉందో 24,774. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఒక బూలిష్ క్యాండిల్ ఫార్మేషన్ కనిపిస్తా ఉంది. ఈ రోజు హై చూస్తే మాత్రం 58,076 అండ్ లో చూసుకుంటే 57,714. సో 362 పాయింట్స్ అబరేషన్స్ లోనే మనకి బ్యాంక్ నిఫ్టీ కదలాడడం మనం గమనించా ఉన్నాం. సో దీంట్లో మనకి చూస్తే మాత్రం 20 DMA ఇంటాక్ట్ ఉన్నంత కాలం బుల్స్ అనేది హైయర్ సైడ్ ఉండే ఆస్కారం కనిపిస్తుంది. 20 DMA బార్ వాల్యూ చూసుకుంటే మాత్రం 57,505 అదొక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. మేబీ దాన్ని బ్రేక్ డౌన్ అవుతే మాత్రం 57,000 మార్క్ వచ్చే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. హైయర్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీకి 58,247 స్వింగ్ హై. సో దీనికంటే ముందు ఫర్దర్ గా ఆల్ టైమ్ హై వచ్చిన స్వింగ్ హై చూసుకుంటే మాత్రం 58,596 అది 17th జూలై రోజు వచ్చిన హై. సో దాన్ని ఏవో మనకి క్లోజ్ అవుతే మాత్రం బ్యాంక్ నిఫ్టీకి నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో మళ్ళీ హైయర్ సైడ్ కి వెళ్లే ఆస్కారం బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తా ఉంది. సో మనకి బ్రెత్ చూసుకుంటే మాత్రం పాజిటివ్ నే ఉంది. అలాగే ఈ రోజు లీడింగ్ చేసిన సెక్టార్స్ చూసుకుంటే మాత్రం పిఎస్యూస్, బ్యాంక్స్, అలాగే కెమికల్ సెక్టార్స్ చాలా బాగా పెరిగాయని చెప్పుకోవాలి. ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లో కూడా మంచి ర్యాలీ అనేది మనం ఈ రోజు చూడగలిగాం. అలాగే డౌన్ సైడ్ సెక్టార్ చూసుకుంటే మాత్రం రియాలిటీ ఇండెక్స్, ఆటో, మీడియా, మెటల్స్, ఐటీ ఇలాంటి సెక్టార్లు చూసుకుంటే మాత్రం 0.5 నుంచి మనకి అరౌండ్ 1% వరకు డ్రాగ్ అని చెప్పుకోవాలి. స్మాల్ క్యాప్స్ ఎక్స్ట్రీమ్లీ అవుట్ పెర్ఫార్మెన్స్ చేస్తుంది. విక్స్ చూసుకుంటే 1.3 దగ్గర మనకి హైయర్ లో ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. పిఎస్యూస్ బ్యాంక్ చూసుకుంటే మాత్రం లీడింగ్ చేసిన స్టాక్స్ చూసుకుంటే యూనియన్ బ్యాంక్, ఎస్బీఐ, ఐఓబి, సెంట్రల్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి స్టాక్స్ లో చాలా బాగా ర్యాలీ అనేది మనకి ఈ రోజు చూడగలిగాం. పిఎస్యూస్ లో ఆయిల్ అండ్ గ్యాస్ లో చూసుకుంటే మాత్రం రిలయన్స్ అనుకున్నదే
చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. ప్రీవియస్ స్వింగ్ హైని కూడా బ్రేక్అవుట్ చేస్తూ దాని ఎబోనే సస్టైన్ అవుతుంది స్టాక్. మేబీ ఇక్కడ నుంచి ఇంకో 3 to 4% ర్యాలీ కూడా చూసే ఆస్కారం నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో కనిపిస్తా ఉంది. ఐజీఎల్, ఇండ్ పెట్రోల్ లాంటి స్టాక్స్ లో కూడా మంచి లాభాల్లో చూడగలిగాం. అండ్ డౌన్ సైడ్ లో చూసుకుంటే మాత్రం ఓఎన్జీసీ, గేల్, ఐఓసి, బీపీసీఎల్ లాంటి స్టాక్స్ లో ఈ రోజు నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. రియాలిటీ ఇండెక్స్ చూసుకుంటే మాత్రం బ్రిడ్జ్ ఎంటర్ప్రైజ్ ఒక్క స్టాక్ కే లాభాల్లో ట్రేడ్ అయింది. నష్టాల్లో చూసుకుంటే మాత్రం లోదా, ఓబిఎన్ రియాలిటీ, డిఎల్ఎఫ్ లాంటి స్టాక్స్ లో నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. అలాగే ఆటో స్పేస్ లో చూసుకుంటే మాత్రం ఎక్సైడ్, ఇన్నోమీడియా, అశోక్ లేలాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. అలాగే నష్టాలు చూసుకుంటే మాత్రం M&M, బజాజ్ ఆటో, మదర్సన్ సూమి లాంటి స్టాక్స్ లో నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనిస్తున్నాం. సో ఈ రోజు ఎవర్ గ్రీన్ మార్నింగ్ నుంచి డిఫెన్స్ సెక్టర్ చాలా బాగా ర్యాలీ ఇచ్చిందని చెప్పుకోవాలి. HAL 6%, MTAR 5%, ఐడియా 4 చూసుకుంటే మాత్రం 3.5% ర్యాలీ, కొచ్చిన్ షిప్ యార్డ్ 3.5% ర్యాలీ, BEL 2.3% ర్యాలీ లాగా ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. న్యూస్ బేస్ తో ట్రేడ్ అయిన స్టాక్ చూసుకుంటే మాత్రం HAL 6% ర్యాలీ చూడగలిగాం. స్విగ్గీ కూడా ఒక కామెంటరీ రావడంతో మార్నింగ్ అరౌండ్ స్టాక్ 302, 304 దాకా వెళ్ళడం మనం గమనించాం. సో అక్కడ నుంచి మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే కల్లా ఫిజిల్ అవుట్ అయిపోయింది. ఒక రివర్సల్ క్యాండిల్ రావడం కూడా కనిపించింది. బట్ సపోర్ట్ పాయింట్ దగ్గర ఉంది. ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చూసుకుంటే మాత్రం ఈ స్టాక్ కి పవర్ గిరి కూడా అరౌండ్ 270 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. ఈ స్టాక్ 2.7% మనకి హైలో క్లోజ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. 52 వీక్స్ హై స్టాక్ చూసుకుంటే మాత్రం లీలా ప్యాలెస్ హోటల్ ఇది మాత్రం 519 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ రోజు 4% ర్యాలీ అనేది స్టాక్ లో చూడగలిగాం. వెల్పాన్ స్కార్ప్ చూసుకుంటే మాత్రం 1840 దగ్గర ట్రేడ్ అవుతుంది. 2.5% ర్యాలీ అని చూడగలిగాం. శ్రీరామ్ ఫైనాన్స్ చూసుకుంటే మాత్రం 2.5% ర్యాలీతో మనకి ఆల్ టైమ్ హై 52 వీక్స్ హైలో ఈ స్టాక్ ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ బోత్ ఇండెక్స్ చూస్తే మాత్రం మనకి మంచి బై అండ్ డిప్ స్ట్రాటజీలో మనకి బోత్ ఇండెక్స్ కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ అయితే 20 DMA బార్ ని రెస్పెక్ట్ చేస్తూ అది పైకి వెళ్తా ఉంది. అలాగే నిఫ్టీ మాత్రం చూస్తే మాత్రం మనకి 24,530 ఎబో ఉన్నంత కాలం బై అండ్ డిప్ స్ట్రాటజీలోనే ఉండే ఆస్కారం కనిపిస్తుంది. మేబీ ఈ సిరీస్ లో 25,000 మార్క్ ని కూడా రీచ్ అయ్యే ఆస్కారం నిఫ్టీలో క్లియర్ గా కనిపిస్తా ఉంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విటీస్ రీసెర్చ్. ఈక్విటీస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.